శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు విచ్చేస్తున్నారు. వారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ సార్, అడిషనల్ కలెక్టర్స్, అసిస్టెంట్ కలెక్టర్స్, ప్రముఖులు వారికి సాదరంగా పూలమొక్కతో స్వాగతం పలుకుతున్నారు. మనందరి పక్షాన గౌరవ శాసనసభ సభాపతి, వికారాబాద్ ముద్దుబిడ్డ, మనందరి ప్రియతమ నేత గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ సార్ గారికి సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. నిలబెట్టింది. మన ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రజాస్వామ్య భారతదేశాన్ని మనం నిర్మించుకున్నాము. ఈ సందర్భంగా దేశ స్వాతంత్రము, ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన మహనీయులకు అందరికీ హృదయపూర్వక వందనాలు. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు మరియు సాధించిన ప్రగతి మీతో పంచుకోవడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసిన అన్నదాతల సంక్షేమానికి గత ఏడాదిన్నర లోపే 1,13,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. గత ఏడాది ప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, కార్మికులకు, కర్షకులకు, విద్యార్థులకు, స్వాతంత్ర సమరయోధులకు, తెలంగాణ ఉద్యమకారులకు 79వ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ చరిత్రలో ఆగస్టు 15వ తేదీకి విశిష్టమైన స్థానం ఉంది. 2 శతాబ్దాల పాటు విదేశీయులు నిరంకుశ పాలనలో నలిగిన మన జాతి స్వేచ్ఛ వాయువులు పీల్చిన మహోత్తరమైన రోజు ఇది. జాతిపిత మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అమరవీరుడు భగత్ సింగ్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర మహానుభావుల నాయకత్వంలో ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితం దేశానికి స్వతంత్రం లభించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న మన రాజ్యాంగం